అందరి ఇళ్లలో ఆవకాయ పచ్చడి పట్టుకునే సీజన్ స్టార్ట్ అయింది కదండి. నేను ఆవకాయ పచ్చడి పట్టడానికి కావలసిన కారాన్ని ఈ విధంగా రెడీ చేసుకుంటాను. ఆ వారంలో ఎన్ని కేజీల కారం ఆర్డర్ ఉందో చూసుకొని, మంచి క్వాలిటీ కొత్త మిరపకాయలు తీసుకొని మనుషుల చేత తొడిమలు ఒలిపించుకొని మన వర్క్ షాప్ దగ్గరికి తెప్పించుకుంటాను. అలా తొడిమలు తీసిన మిరపకాయల్ని 1కి 4 సార్లు శుభ్రంగా తుడిచిన తర్వాత డాబా మీద ఎండబోసుకుంటాం. బాగా గలగలా ఎండిన మిరపకాయల్ని రోకల మరతో దంచిస్తాము. అలా వచ్చిన హై క్వాలిటీ కారాన్ని బాగా ఆరబెడతాము. అలా ఆరిన కారాన్ని మనం ప్యాకింగ్ చేసి ఆర్డర్స్ వాళ్ళకు పంపిస్తాం. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన కారాన్ని మనం పంపిస్తామండి. ఇటువంటి మంచి క్వాలిటీ కారం మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టేసుకొని ఆ కారంతో ఆవకాయ పచ్చడి పట్టేసుకోండి. మరి రోకలతో దంచిన కారంతో ఆవకాయ పచ్చడి రుచి అద్భుతం అండి. మన అమ్మలు అమ్మమ్మలు రోకలతో దంచిన కారంతోనే పచ్చడి పట్టేవారండి. అందుకే అప్పటి పచ్చళ్ళు అంత రుచిగా ఉండేవి. మనం కారంతో అప్పటి రుచిని ఆస్వాదించేయండి. మరి కేజీల లెక్కనే కాదండి, బల్క్ లో కూడా ఎవరికన్నా కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సరేనా?